ఇక నీకు చెప్పడం మా వల్ల కాదమ్మా. ముందు అమ్మాయిని తీసుకెళ్ళు. మా వల్ల కాదమ్మా. డాక్టర్ బాబు, మేము చేయగలిగింది ఏం లేదు. తీసుకెళ్ళు. అయ్యో నా పాపను ఎవరు కాపాడతారు? డాక్టర్ బాబు, పాప. వెళదామా? ఇక్కడ ఇవన్నీ మామూలే. పదండి. నేను ఎక్కడి నుంచి తీసుకురానయ్యా? అంత మాట అనకండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటా. ఆ పాపకేం చేయలేమా? చూసావు కదా, ఏదీ మన చేతుల్లో లేదు. ఆ పాప తల్లే గుర్తొస్తున్నారు. చీఫ్ డాక్టర్ కేశవమూర్తి గారు ఎక్కడున్నారు? మెడికల్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. నేను ఆయన్ని కలవాలి. ఇప్పుడు కలవటం కుదరదు. అయినా సరే ఓసారి ఆయన్ని కలిసి తీరాలి. చందు, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు. ఎనీ ప్రాబ్లం? ఏం లేదండి. రా, చెకప్ చేయాలి. తర్వాత వస్తానండి. ఇలా అయితే కడుపులోని బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ పాపకేమన్నా అయితే మీ ఆయన తట్టుకోలేరు. ప్లీజ్ కమ్ చందు, రా. రామ్మా, కూర్చో. రక్తం బాగా తక్కువగా ఉంది. అందుకే ప్రతి చిన్న విషయానికి నీరసపడిపోతూ ఉంటావు. అవును, ఆకలి బానే అవుతుందా? ఆ, అవుతుంది. వామిట్స్ ఏమైనా అవుతున్నాయా? ఉహుం, లేదు. సరే, ఇంజెక్షన్ చేస్తాను. ఈ ఇంజెక్షన్తో అబార్షన్ అయిపోవాలి. డాక్టర్, మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. ఇక్కడ చావు బతుకులు మన చేతిలో ఉండవు కదా? డాక్టర్ కోమల, ఏంటి ఏం చేస్తున్నారు? అదే తను కాస్త నీరసంగా ఉంటేను. వై, నిన్ననే చెకప్ చేసి మెడిసిన్ ఇచ్చాం కదా. కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఓకే? ఏమ్మా, నువ్వు నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని నర్సుతో చెప్పావుట. ఓ పాప గురించి. ఎవరు? ఆ క్యాన్సర్ పేషెంటేనా? అవును. ఆ పేదవాళ్ళు 5 లక్షల ట్రీట్మెంట్ కోసం ఎలా తీసుకొస్తారు డాక్టర్? మీరు తలుచుకుంటే తప్పకుండా ఆ పిల్లని సేవ్ చేయగలరు. చూడమ్మా, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అలాంటి పేషెంట్స్ మేము రోజు ఎంతో మందిని చూస్తూ ఉంటాం. అలాగని మేము వాళ్ళ గురించి ఏమనుకోగలం, ఎలా సేవ్ చేయగలం చెప్పు? సార్, అలా అనకండి. ఆ పాపని ఎలాగైనా సేవ్ చేయండి. ఆ డబ్బేదో త్వరలో నేను మీకు ఇస్తాను. ఎలా చేస్తావు? ఎలా చేస్తావమ్మా? నీ మీదున మర్డర్ కేసు ప్రూవ్ అవుతే జైల్లో కూర్చుంటావు తెలుసా?
నేను హత్య చేయలేదు సార్. ఆ విషయం కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి. సో థింక్ ప్రాక్టికల్లీ. సార్, అలాంటి పాపే మీకుంటే మీరు ఇలాగే మాట్లాడేవారా? డ్రైవర్ ఏడి? నానా, నానా! వస్తున్నానమ్మా. ఏమ్మా ఏమైనాది? మీరు కార్ని డ్రైవర్ చేతికి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పారా? గవర్నమెంట్ ఆఫీస్ పోయిరమ్మని చెప్పినాను. ఏమ్మా నువ్వు ఏడకని వెళ్ళాలనా? అవును నాన్నా. ఏడకే? గుడికా షాపింగ్కా? అడ్డడ్డ ఉండు, ట్రావెల్స్కి ఫోన్ చేసి కార్ పంపించమని వద్దు చెబుతా. నాన్న, లేట్ అవుద్ది. నేను ఆటోకి వెళ్ళిపోతాను. ఆటోలో వెళ్తావా? అంత అర్జెంటుగా ఏడకమ్మా? చందు దగ్గరికి. చందు దగ్గరకా? హాస్పిటల్లో చందు ఉందంట నాన్న. ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఏందమ్మా నువ్వు చెప్పేదే? మతుండే మాట్లాడుతుండవా? హత్య చేసి జైలుకెళ్ళి ఆసుపత్రిలో ఉన్నదాన్ని చూడడానికి వెళ్తానంటావా? ఈ విషయం నలుగురు తెలిస్తే మనం పరివేం కావాలా? ఎంత కాదనుకున్నా మనం అయిన వాళ్ళం కదా. ఈ పరిస్థితిలో కూడా నేను చందుని చూడ్డానికి వెళ్ళలేదు అంటే బాగోదు నాన్న. రేపేదైనా ఆ ఇంట్లో వాళ్ళు ఈ విషయం గురించి ఓ మాట అంటే నువ్వు నేనేనన్నా పడాల్సింది. చూడమ్మా, మనల్ని సీనా కొంపలో ఎవరికి లేదులే గానే నువ్వు వెళ్ళొద్దులే. నాన్న, నాన్నగారి చెబుతాండానో. నేను చెప్పే మాట కొంచెం చెవునేసుకో బంగారమా. నువ్వు ఆ చందు దగ్గరికి వెళ్ళావు అనుకో, అక్కడ రాఘరావు నీ మొగుడు విశాలో ఉంటారు. నంగి మాటలు చెప్పి దొంగేడు ప్లేడ్చి నిన్ను మళ్ళీ ఆ రొంపిలో దించాలని చూస్తారు. నాకు అది ఇష్టం లేదమ్మా. నాన్న, నేను అక్కడ ఎవరి మాటను పట్టించుకోను. చందుని చూసొచ్చేస్తానంతే. అమ్మా నువ్వు ఆవేశంలో మాట్లాడుతుండావు, నేను అనుభవంతో ఆలోచించి చెప్తాండాను. నువ్వు అక్కడికి వెళ్ళడం బాగలేదమ్మా. ఇప్పటికే మన బతుకుని బజారు పాలు చేసి ఉండదు ఆ చందు, తెలిసినా? వాళ్ళేదో చేశారని మనం అలా ఉండడం ఎందుకు నాన్న? ఉండాలా? మనము అలాగే ఉండాలా. మన రాయలసీమలో సామెత ఉంటుందమ్మా, అయినోళ్ళకి ఆకుల్లో కానోళ్ళకి కంచాల్లో పెట్టడం అనేది. నోటి ముందు కంచం లాగే రకాలమ్మా ఆ చందు ఫ్యామిలీ. నిన్ను మాయ చేస్తారే తల్లి. పోనీ మీకు ఆ డౌట్ ఉంటే నాతో పాటు మీరు రండి నాన్న. ఒక్కసారి కనపడి వచ్చేద్దాం. నువ్వు వెళ్తానంటేనే నాకు మండతా ఉండాలి, మళ్ళీ నన్ను రమ్మంటావు. చూడమ్మా, వాళ్ళ మొహాలు చూస్తేనే ఎక్కలేని పాపాలని చుట్టుకుంటాయి. ఆనక కాళహస్తిలో బంగారు పల్లి ముట్టుకున్నా ఆ పాపాలు బావో. నేను రాను, నువ్వు పోవద్దు. చెప్పానా? ఎల్లో లోరికెళ్ళా. ఏడున్నెవరా? రా. చెప్పామయ్యా. సరే, చందుకి ఫ్రూట్స్ తీసుకురావాలి అంతేగా? ఓకే ఓకే, సరే మావయ్య. ఇలా వదిలేస్తే ఎలానన్నా? సరే వెళ్ళి ఆడుకో. ఓకే.
ఓకే. అక్క ఎస్ఆర్ అంటే ఏంటి? ఎస్ అంటే నేను శ్వేత. మరి ఆర్ అంటే? ఆర్ అంటే ఆర్ అంటే ఎవరు? ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ రాకేష్ గడా, లేకపోతే నేనా? ఆర్ అంటే ఆర్ అంటే ఆరే. ఆర్ అంటే అంతే, అది నా ఫ్రెండ్ పేరు. మీ ఫ్రెండ్కి అసలు పేరే లేదా? ఉంది. మరి ఆర్ అంటే ఏంటక్క? రమేషా? నో. రాజేషా? మ్హూ. రాజునా? అబే కాదు. మరి ఇంకేంటి? అవన్నీ నీకెందుకు? నీ పేరు రాసిస్తాను, ఇటివ్వు. అంత ఫోజ్ ఎందుకు? రంగయ్య బాబు, ఫొటోస్ తీసుకొచ్చాను, ఒకసారి చూడు. ఇతను కాదు. ఇతను కాదు. కాదు. వీళ్ళలో ఎవరూ లేరు బాబు. మరి పాపని ఎవరు తీసుకెళ్ళి ఉంటారండి? పోనీ మీ అన్నయ్య ఏమైనా? అవునమ్మా, అది నిజమే. లేదండి, మా అన్నయ్య అలాంటి వాడు కాదు. నేను ప్రేమించానని తెలిసి ఎంత కుమిలిపోయాడో తెలుసా మీకు? అసలు ఆ ప్రసక్తి తెస్తే ఆయన తట్టుకోలేడు. మీరంటే ఆయనకు తెలిస్తే మన పాప గురించి చెప్పకుండా ఊరుకోడు. మరి ఇప్పుడు ఎలాగ మన పాప గురించి తెలిసేది? నీ బిడ్డను తీసుకెళ్ళిన మనిషి కనిపిస్తే తప్ప ఆ విషయం తెలిసే అవకాశం లేదమ్మా. అమ్మా, నిన్నో విషయం ఇప్పుడైనా అడగొచ్చా? అడుగు రంగయ్య. ఈయననే ఆ బిడ్డకు తండ్రి అయినప్పుడు ఆనాడు అనాథగా ఎందుకున్నావమ్మా? ఇది ఆడే వింత నాటకం ఇదే. కొందరి మాటలు నమ్మి ప్రేమించిన వాడు మోసం చేశాడనుకుని ఆ రోజు బిడ్డకు దూరం అయ్యాను. ఈరోజు ప్రేమికుడు దక్కాడు. మా ప్రేమ ఫలమైన మా బిడ్డ మా దగ్గర లేదు. ఎందుకు ఇలా జరిగిందమ్మా? కొందరు ప్రేమ అన్న ముసుగులో స్వార్థంతో ఆడిన నాటకం వల్ల మేమిద్దరం ఇలా విడిపోయాం. ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం మా బిడ్డను మేము చేరుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళగా వాళ్ళంతా చూస్తాను. బాబు, మీ బిడ్డ మీకు తప్పకుండా దొరుకుతుంది బాబు, దొరుకుతుంది. అవన్నీ నీకెందుకు? నీ పేరు రాసిస్తాను, ఇటివ్వు. అంత ఫోజ్ ఎందుకు? ఆర్ అంటే ఏంటో చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? చెప్పాలంతే. రాహుల్, డోంట్ బి చైల్డిష్. చైల్డిష్ కి బిహేవ్ చేస్తుంది నువ్వు. చెప్పు, ఆర్ అంటే నేనేనా? ఆర్ అంటే ఆల్ఫాబెట్స్ లో లెటర్. ఓ, భలే కనిపెట్టావు గానీ చెప్పు చెప్పు, ఆర్ అంటే నేనేనా? చెప్పనా? ఎంతసేపు అవుతుంది దాని గురించగా. చెప్పు, ఆర్ అంటే. ఆర్ అంటే రియల్ ఫ్రెండ్. హాయ్ శ్వేత. హాయ్ బావా. హాయ్. హలో రాహుల్.
బావా నీకు ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇది గిఫ్టా? గట్టిగా గాలొస్తే చినిగిపోతాయి. ఇది కూడా గిఫ్టేనా? గాల్లో తిరిగే వాటి మీద కొందరికి ఆసక్తి ఉంటుంది, మరికొందరికి ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రమే జాలుంటుంది. గాలికి తిరిగే వాళ్ళని చూసినా అంతే, జాలి. చివరికి వాళ్ళకి నా అనేవాళ్ళు ఒక్కరు కూడా మిగలరు. వాట్ యు మీన్? అర్థం చేసుకోగలిగితే నీకే తెలుస్తుంది. బాయ్. బాయ్. ఏంటమ్మా ఇది? కష్టపడటానికే పుట్టినట్టు కష్టాలన్నీ నీకే వస్తున్నాయి. వేటాడే పులుల మధ్య లేడిపిల్లవి నువ్వు. కసిరితే కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేను నువ్వు. హత్య చేశావని నేరం మోపి ఇలా హాస్పిటల్ పాలు చేయడం ఏంటి? ఏంటిది? తనని మనం ఓదార్చాలని వచ్చాం, ఇంకా ఏడిపిస్తావా? చూడమ్మా, నువ్వేం భయపడాల్సిన పనేం లేదు. నిన్ను మేమంతా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. నిన్ను ఈ హత్యానేరం నుంచి బయటికి తీసుకురావడానికి కార్తీక్ తన ప్రయత్నం తను చేస్తున్నాడు. నీకిలా జరిగిందని తెలిసినప్పటి నుంచి నిన్ను చూడాలని ఒకటే తహతా పడింది. కానీ ఆ ఇంటి పరిస్థితి నీకు తెలియందే ఉందమ్మా. నాకు తెలుసు అంకుల్. ఎన్ని కష్టాలు పడినా నేను ఇంకా బతికున్నానంటే తన వల్లే. నేను ఆ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత తల్లికి దూరం అయ్యానని ఏనాడు బాధపడలేదు. ఎందుకంటే మా అమ్మని మరిపించిన అమ్మ తను. చందు, ఇంత మంచి మనసున్న నిన్ను ఎలాగమ్మా వాళ్ళు హంతకురాలు అన్నారు? ఎవరేమనుకున్నా పర్వాలేదు అంకుల్. వాళ్ళు అలా అనడం వల్లేగా ఈరోజు నా వాళ్ళందరూ నాకు దగ్గరగా ఉన్నారు. ఆ బాధని మీ అందరి ఓదార్పే మర్చిపోయేలా చేస్తుంది. దట్స్ గుడ్. నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. జాగ్రత్త అమ్మా. వెళ్దామా మనం? కాసేపు తను రెస్ట్ తీసుకుంటుంది. చూడమ్మా, మబ్బు కమ్మినంతసేపేనమ్మా మసక చీకటి. ఆ మబ్బు తొలగిన మరుక్షణమే వెన్నెల వెలిక్కి చీకటి భయపడి పారిపోతుంది. నీ జీవితంలో చీకటి కూడా త్వరలోనే తొలగిపోతుందమ్మా. వస్తాను. చందు, ఎలా ఉంది? చేయండి చందు, అలా చూస్తున్నావు. డాక్టర్ కోమలని కలిశారటగా. నీకెవరు చెప్పారు? నర్స్. డాక్టర్తో చాలాసేపు మాట్లాడారటగా. అవును. నా గురించి, నా బిడ్డ గురించి ఎందుకంత కంగారు పడతారు? నేను క్షేమంగానే ఉన్నాను. చందు,
నువ్వు కాస్త వీక్గా ఉన్నావని డాక్టర్ చెప్పింది. ఆ ఎఫెక్ట్ బేబీ మీద పడుతుందేమో అని టెన్షన్ పడ్డాను. స్ట్రెంత్ కోసం టాబ్లెట్స్, సిరప్స్, ట్రిప్స్ ఇస్తున్నారుగా. ఏం కాలేదు, బాగానే ఉన్నాను. దీన్ని రికవర్ చేయాలని చూస్తున్నారు. ఇక ట్రీట్మెంట్ బాగానే ఉందిగా? బాగానే ఉంది. ఈ కేసు మూలంగా పోలీసులు ఇక్కడ నేను తీసుకొస్తే ఊరుకున్నాను. లేదంటే ఏదైనా మంచి హాస్పిటల్లో జాయిన్ చేసేవాడిని. అంత అవసరం ఏం లేదు. మీరన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారుగా. బిడ్డకేం కాదులేండి. డాక్టర్ కోమలాదేవి చెప్పినట్టు ఫాలో అయిపోతూ ఉండు. అన్నీ కంఫర్ట్గా జరిగిపోతాయి. అలాగే. టైం టు టైం మెడిసిన్స్ తీసుకో. సరే. లాయర్ని కన్సల్ట్ చేశాను. ఇంకో 2 రోజుల్లో ఢిల్లీ నుండి వస్తున్నాడు. మోతీ మర్డర్ కేసు నుండి తప్పకుండా బయటపడతావు. ఈ హత్య కేసులో నిన్నెవరూ ఏం చేయలేరు. అసలు మోతీని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఎందుకు వచ్చింది? ఎవరో చంపితే అనవసరంగా నింద నీ మీదకి వచ్చింది ఎందుకు? అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను. అవన్నీ మన లాయర్ వచ్చాక చూసుకుంటాడు. కంగారు పడకు, సరేనా? చెప్పింది గుర్తుందిగా? డాక్టర్ కోమలాదేవి చెప్పినట్టు విను. నీకు నాకు మన బిడ్డకి మంచిది. మీరు ఎన్నిసార్లు చెప్పాలా? వెళ్ళొస్తాను చందు. ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు డాక్టర్. నీరసంగా అనిపిస్తోందా? కొద్దిగా అనిపిస్తుంది. ఇంజెక్షన్ ఇస్తే అది కూడా తగ్గిపోతుంది. డాక్టర్, నా పాపకేం కాదుగా? అయ్యయ్యో, ఇది నీకు ఎనర్జీ మాత్రమే. డాక్టర్, ఇంజెక్షన్ బ్రతికించేదే కానీ చంపేది కాదని నాకు తెలుసు. నా హెల్త్ కండిషన్ వల్ల కడుపులోని బిడ్డకి ఏం కాదుగా అని అడుగుతున్నాను. ఏం కాదమ్మా, కాస్త పక్కకి తిరుగు. ఏంటి ఎలా ఉన్నారు డాక్టర్? అబ్బే ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. మేడం, ఎస్ఐ గంగమ్మణి గారు ఫోన్ చేశారు, మీతో మాట్లాడాలంట. ఇటివ్వు. ఇటివ్వండి, నేను చేస్తాను ఇంజెక్షన్. తీసుకో. హలో,
అవునండి. లేదండి. సరేనండి. ఈరోజు పని పూర్తి చేస్తానని చెప్పింది డాక్టర్. ఈ పాటికి చందు అభాషణ అయిపోయి ఉంటుంది. చందుని వాదార్చి ఇక మనం సెలబ్రేట్ చేసుకోవడమే. ఏ ఆగు, ఎవరు నువ్వు? చందుని కలవాలి. పర్మిషన్ ఉందా? మీ ఎస్ఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాను. మేడం బిజీగా ఉన్నారు. కావాలంటే మీరే అడగండి. లోపల మేడం గారు బిజీగా ఉన్నారు. గంట ఆగిరా. పేషెంట్ని చూడటానికి గంట ఆగాలా? ఏంటి గొడవ? చందుని చూడాలంట మేడం. సరే పంపించు. మేడం ఇంజెక్షన్ ఇచ్చేసాను మేడం. సరే నువ్వు వెళ్ళి నేను వస్తాను. డాక్టర్, చేయింది అబార్షన్. ఇంకో 10 నిమిషాల్లో అయిపోయినట్టే. చందు, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉండాలి. నమస్తే సార్. నమస్తే. గంగామణి, చందు సేఫ్గా ఉందిగా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆదిత్యకి నీ మీద డౌట్ రాలేదుగా? రాలేదు సార్. సరే, నేను అక్కడికి వస్తున్నాను. ఎప్పుడు వస్తున్నారు? రేపే బయలుదేరుతున్నాను. ఓకే సార్. గంగామణి, నా సంగతి పొరపాటును కూడా ఆదిత్యకి తెలియకూడదు. అన్నీ నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ. రే ఆదిత్య, రేపటితో నీ నిజస్వరూపం చందుకు తెలిసిపోతుంది. చందు కార్తీకులు ఒకటవ్వాలి. బిడ్డతో వాళ్ళు సంతోషంగా ఉండాలి. పోలీసోడి పవర్ ఏంటో నీకు అర్థం కావాలి. కొంప తీసి బిడ్డ సంగతి తెలిసిపోయింది ఏంటి? ఓ, మీరు ఇక్కడే ఉన్నారా?
హా. చందు ఈ కేసులు ఇరుక్కుపోయినప్పటి నుంచి నా మనసులో లేదు. నాకు తను తప్ప ఇంకెవరున్నారు చెప్పు కార్తీక్. మీరేం వరీ అవ్వకండి. చందు ఈ మర్డర్ కేసు నుంచి తప్పకుండా బయటపడుతుంది. అవును కార్తీక్, నా చందు అమాయకురాలు, చివకు కూడా హాని తలపెట్టదు. కానీ తను ఈ హత్య చేసిందంటే నమ్మలేకపోతున్నాను. నో, దీని వెనక ఎవరో ఉన్నారు. నాకు ఇదే సందేహంగా ఉందని ఆదిత్యతో చెప్తే వద్దులే, పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలిసాక చెప్పడమే బెటర్. ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయటం ఎందుకు? అవును, అంతే అయి ఉంటుంది. బాధపడకండి, నిజం నిప్పు లాంటిది, అది దాగదు. దోషులు ఎవరైనా బయటపడక తప్పదు. నేను వస్తాను. మళ్ళీ రాకు. minutes. Only 10 minutes. చంద్రు, ఎలా ఉంది? పర్వాలేదు. కడుపులో తిప్పడం, మెలి తిప్పినట్టు ఉండడం అవేం లేవు కదా? అవేం లేవు. నిజంగా? అవును. ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, నీ కండిషన్ తెలుసుకుందామని. చందు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. పావు గంటలో మెలికలు తిరుగుతుంది అన్నావు. పావు గంట అయిపోయి కూడా గంట అవుతుంది. హాయిగా నిద్రపోయి లేచింది. అసలు ఇంజెక్షన్ ఇచ్చావా లేదా? ఇంజెక్షన్ ఇచ్చాను. అయితే ఎఫెక్ట్ ఏది? 1 సెకండ్. నీలిమా. ఆవిడెవరు? నర్సు. ఇప్పుడు అదెందుకు? నేను ఇంజెక్షన్ చేస్తుంటే మధ్యలో ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఇంజెక్షన్ నర్సుని చేయమన్నాను. అది ఎలా చేసిందో ఏంటో. మేడం, ఇందాక ఇంజెక్షన్ చేయమన్నాను. ఎలా చేసావు? అసలు చేసావా? ఇచ్చాను మేడం, కానీ మీరిచ్చిన ఇంజెక్షన్ కాదు. వాట్? నేనిచ్చింది కాదా? ఒళ్ళు ఎలా ఉంది? అది కాదు మేడం, మీరిచ్చిన ఇంజెక్షన్ చేయబోతుండగా ఏదో ఒక డౌట్ వచ్చి చూశాను. అది అమ్మాయికిచ్చే ఇంజెక్షన్ కాదు. మీరు తలనొప్పి అన్నారుగా, ఆ మూడ్లో మీరు వేరే ఇంజెక్షన్ తీసుకున్నారనుకొని
ఆ ఇంజెక్షన్ ఆపి వేరే ఇంజెక్షన్ ఇచ్చాను మేడం. సరే నువ్వు వెళ్ళు. షిట్, నువ్వు అసలు డాక్టర్వేనా? అంత సీరియస్ మ్యాటర్ని నర్స్ కప్ చెప్తావా? సారీ ఆదిత్య గారు, సారీ. నేనే ఈసారి చేస్తాను, ఈసారి మిస్ కాదు. మాట మీద నిలబడు. ఈసారి మిస్ అయితే నీ చావు మిస్టరీగా మారుతుంది. జాగ్రత్త. సార్, గంగామణి, చందు సేఫ్ గా ఉందిగా? సేఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆదికి నీ మీద డౌట్ రాలేదు? నో. నేను అక్కడికి వస్తున్నాను. ఎప్పుడు వస్తున్నారు సార్? రేపే బయలుదేరుతున్నాను. అక్కడికి వచ్చాక అన్ని వివరాలు చెప్తాను. ఓకే సార్. నా సంగతి పొరపాటును కూడా ఆదిత్యకి తెలియకుండా చూడు. ఓకే, అవన్నీ నేను చూసుకుంటాను సార్. సరే, నేను బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ. డామ్ ఇట్, చందు అబార్షన్ మ్యాటర్లో అన్ని అడ్డంకులే వస్తున్నాయి. వెనకటికి నీలాంటి వాడకుడు నేనెగిరితే ఏకంగా ఎవరెస్ట్నే తాకుతాను అన్నట్ట, కానీ కాలు మాత్రం కదపడట. అక్క, నా ప్లాన్ లేవో నేను వేస్తూనే ఉన్నాను. మరేది ఒక్కటైనా వర్కౌట్ అయిందా? 5 నిమిషాల్లో అపర్షన్లు జరిగిపోతున్నాయి. హైదరాబాద్ రింగ్ రోడ్డు కేసులతో పెద్ద ప్లాన్ వేసావు. అన్నీ వేస్టే. ఛ! ఏంటి అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? ఓ ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలని. ముఖ్యమైన విషయం అంటే నా గురించి అయి ఉంటుంది. చెప్పు విశాల్. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. కొన్ని కారణాల వల్ల విడిగా ఉంటున్నాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గతం వదిలే విశాల్. మా నాన్నతో. మీ నాన్నతోనే నువ్వు ఆ విషయం మాట్లాడాలి. ఏ విషయం? మా అక్క చందు విషయం. చందు మ్యాటరా? ఏం మాట్లాడాలి? అమాయకురాలైన మా అక్కను మీ నాన్న హత్య కేసులో ఎందుకు ఇరికించాడో కనుక్కోవాలి. ఏం చెప్తున్నావు నువ్వు? మా నాన్నేంటి చందుని కేసులో ఇరికించడం ఏంటి? నిషా, నువ్వు మీ డాడీ కాబట్టి అంతలా ఆశ్చర్యపోతున్నావు. కానీ ఫణిభూషణ్ రావు గురించి నిజం తెలిసిన వాళ్ళు ఎవరూ ఆశ్చర్యపోరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ అక్కని కేసులో ఇరికించాల్సిన అవసరం మా నాన్నకే ఉంది చెప్పు. ఏముందా? ఒకప్పుడు మా నాన్న కేసులో ఇరికించాల్సిన అవసరం మీ నాన్నకే ఎందుకు వచ్చిందో, గిఫ్ట్ల పేరిట మా అమ్మకు డబ్బులు రుచి చూపించాల్సిన అవసరం మీ నాన్నకే ఎందుకు వచ్చిందో, నన్ను ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఇప్పుడు మా చందుని కేసులో ఇరికించాల్సిన అవసరం కూడా అందుకే వచ్చింది. విశాల్, ఇట్స్ టూ మచ్. చూడు, సొంత లాభం కోసం కన్న కూతురు కాపురాన్ని కూల్చడానికి కూడా వెనకాడిని మీ నాన్నకు మా అక్కను జైలు పాలు చేసి మా పరువును బజార్కిచ్చడం మీ నాన్నకు ఒక లెక్క కాదు. నువ్వు మీ అక్క మీద ప్రేమతో మా నాన్నని అనుమానిస్తున్నావు. నువ్వు మీ నాన్న మీద ఉన్న గుడ్డి నమ్మకంతో మా అక్కకి ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నావు. ఇందుకే నన్ను పిలిచింది? అవును, ఇది మాట్లాడడానికి పిలిచాను. థ్యాంక్స్ అలాట్. నువ్వు ఫోన్ చేయగానే మా నాన్నకు అబద్ధం చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చినందుకు నాకు మంచి శాస్త్ర జరిగింది. అది పక్కన పెట్టు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. గో టు హెల్ విత్ యువర్ బ్లడీ డౌట్స్. ఏం కూసావని?
ఏయ్ నిషా, సారీ నిషా, ఏదో ఆవేశంలో. ఏయ్ నిషా, సారీ చెప్తున్నాను కదా, ఏదో ఆవేశంలో. ప్లీజ్ నిషా, ఏయ్ నా మాట విను. నిషా ఆగు. నిషా, నిషా విశాల్, ప్లీజ్ నిషా, ఏదో ఆవేశంలో కొట్టాను, నిజంగా నా తప్పు, క్షమించు నిషా. ఏయ్ ఏంటి సార్? నేను ఒకసారి చందుని చూడాలి. ఈ టైంలోనా? ఎలాగోలా మేనేజ్ చేయి. నేను చందుతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఓకే సార్. ఈ ఆదిత్యగాడు నన్ను ఇక్కడ చూశాడంటే డౌట్ వస్తుంది. ఈసారి చందుకు అబార్షన్ అయి తీరాలి. ఈసారి ఇంజెక్షన్ నేనే చేస్తాను, తప్పకుండా అవుతుంది. ఆ మాట చాలాసార్లు చెప్తూనే ఉన్నావు, కానీ పని మాత్రం కావడం లేదు. నేను సిన్సియర్గా ట్రై చేస్తూనే ఉన్నాను కదా, అర్థం చేసుకోరేంటి? ఇక అర్థం చేసుకోవడం ఉండదు, కొంతమంది జీవితాలతో ఆడుకోవడం తప్ప. ఓకే. ప్రెస్ తీసుకోమ్మా. డాక్టర్, ఏంటి? నేను ఈ హత్య కేసు నుంచి బయటపడతానంటారా?